ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే రవీణ. మేము చాలా మంది మగవాళ్ళకు ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, పెళ్ళి అయ్యాక లైఫ్ అనేది అంత ఈజీ కాదు, మాకు చాలా ఉంటాయి, చాలా బేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇటు వైఫ్ని బేర్ చేయాలి, ఇటువైపు వాళ్ళ అమ్మ నాన్నని బేర్ చేయాలి, కుటుంబ బాధ్యత, ఉద్యోగము, సంపాదన, పిల్లలు, ఇవన్నీ ఉంటాయి. అంత ఈజీ కాదు పెళ్ళి అయిన లైఫ్ అని అంటున్నారు. నిజంగా అంత ఈజీ కాదంటారా? చాలా వరకు కరెక్టేనమ్మా. ఎంచేతంటే పెళ్లి కాకముందు లైఫ్ బిందాస్గా ఉంటుంది. అంటే హాయిగా ఎంజాయ్ చేస్తారు, ఉద్యోగం చేస్తారు, జీతం వస్తుంది, క్లబ్బులకో దానికో దీనికో తిరుగుతుంటారు, లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది, సమస్యలు అన్నవి లేవు. ఒకసారి పెళ్ళంటూ అయిన తర్వాత ఒక బంధం ఏర్పడింది. అదే అందుకే ఈ రోజుల్లో పెళ్ళి అంటే బరువు బాధ్యత అంటున్నారు. ఒక బాధ్యత ఏర్పడింది. పెళ్ళాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల స్కూళ్ళు, చదువులు, డొనేషన్లు. మరి వాళ్ళు పాస్ అవ్వకపోతే ఇంత పెట్టిన డొనేషన్ వేస్టే, వాళ్ళని స్కూల్ మారిస్తే ఈ డొనేషన్ పోతుంది. వీటన్నింటి మధ్యన ఈ బరువు బాధ్యతల చట్రంలో ఇరుక్కుంటారు. ఇవన్నీ తీర్చాలి. ఇంకా ఒక మెట్టు పైకి వెడితే ఆవిడ పెళ్లి కాని నీ చెల్లెలో, పెళ్లి కావాల్సిన తమ్ముడో ఉంటాడు, వాళ్ళ బాధ్యత కూడా ఈయనే చూసుకోవాలి. వాళ్ళు ఇక్కడికే వచ్చి ఉద్యోగ ప్రయత్నమనో చదువునో ఇక్కడికే వచ్చి వీళ్ళింట్లోనే తిష్టేస్తారు, వాళ్ళందరినీ వీళ్ళే చూసుకోవాలి. ఈ బరువు బాధ్యతల మధ్యన ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి పరిస్థితి మగవాడికి ఉంది. అయితే ఆడదానికి లేదా అనొచ్చు, ఆడదానికి కూడా ఉంది. నువ్వు సంపాదిస్తే నేను అన్నం పెడతాను, నువ్వు సంపాదించకపోతే నేనేం చేస్తా అంటుంది. సంపాదించాల్సిన బాధ్యత వాడిదే. ఒకవేళ చిన్న ఉద్యోగస్తులైతే ఆ సంపాదన సరిపోకపోతే ఇంకా కష్టపడి ఇంకా పార్ట్ టైం జాబులు చేసి పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత మగవాడిదే. భార్యకి ఏదైనా ఇబ్బంది కలిగినా, బిడ్డలకి ఏదైనా ఇబ్బంది కలిగినా వీళ్ళని వేసుకుని ఆసుపత్రుల చుట్టూ పరిగెత్తాల్సిన బాధ్యత మగాడిదే. బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత మగాడిదే. అంచేత ఈ బాధ్యతలు, బరువులు మొయ్యడం ఇష్టం లేకనే చాలామంది ఈ రోజులో అసలు మాకు పెళ్ళొద్దు బాబాయ్ అండి పెళ్లి మానేస్తున్నారు. పెళ్ళంటేనే ఒక బరువు, పెళ్ళంటేనే ఒక బాధ్యత. ఇంకా ఇంకొక అడుగు ముందుకేస్తే ఇల్లీగల్ రిలేషన్స్. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తెచ్చుకున్న తర్వాత అది ఏ డేటింగ్ యాప్లో ఎంతమందితో తిరిగిందో తెలియదు. అలాని కన్యాత్మ పరీక్షలు అందరూ చేయించలేరు, అలా చేయిస్తే ఆడవాళ్ళు ఊరుకోరు కూడా. సో ఆ అనుమానంతో పెళ్ళంతా కాపురం చేసుకోలేడు కదా. అంచేత నమ్మే తెచ్చుకోవాలి. నమ్మి తెచ్చుకున్న తర్వాత ఈవిడ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో, అస్తమాను ఫోన్ చెక్ చేశాడు అనుకో, ఒట్టి శాడిస్టు నా ఫోన్ చెక్ చేస్తున్నాడు అంటారు. వాడు ఫోన్ చెక్ చేయడానికి వీల్లేదు. అస్తమాను ఎవరితో మాట్లాడుతుందో తెలీదు. వీడికి అన్నం పెడుతుంది, రింగ్ వస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వీడికి అనుమానం. ఇలాగా భార్య క్యారెక్టర్ మీద అనుమానం, భార్య బిహేవియర్ మీద అనుమానం, వయసు వచ్చిన పిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే వాళ్ళ మీద అనుమానం. ఇవన్నీ చూసుకుంటూ నెట్టుకుంటూ తండ్రి నీకు బాధ్యత లేదా అని సమాజం అడుగుతుంది, బయట వాళ్ళు అడుగుతారు, ఆఖరికి పెళ్ళాం కూడా అడుగుతుంది. కూతురు చూసుకోక్కర్లేదా, నువ్వు ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో, నాకేదో ఇంట్లో వంట పని ఇదే సరిపోయింది, ఎంతవరకు చూసుకుంటా నేను, మగాడివి నీకు బాధ్యత లేదా అని ఒక డైలాగ్ అయితే వేసేస్తుంది. ఒక విషయం చెప్పండి మేడం, ఇందాక మీరు అన్నారు మగాడికి చాలా బాధ్యతలు ఉంటాయని చెప్పేసి. అందరి గురించి కాకపోతే నిజంగా అంత సిన్సియర్గా ఉండే హస్బెండ్స్ చాలా మంది ఉన్నారు కదా. అలాంటి హస్బెండ్స్కి మరి వైఫ్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అంటే? చెయ్యాలి. ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు అంటే మనం డేటా కలెక్ట్ చేయలేం, కానీ చేయాల్సిన ఇప్పుడు అందుకే మన వాళ్ళు చూడు, బండి చక్రాలు అంటే వాళ్ళు ఇద్దరు అంటారు. ఒక బండి పెడుతుంది అనుకో, ఆ రెండు చక్రాలు సమంగా పెడితేనే ఆ బండి స్ట్రైట్గా వెళ్ళగలుగుతుంది. ఓ చక్రం అటు ఓ చక్రం ఇటు పోతే వెళ్ళలేదు కదా. అలాగే భార్యాభర్తలు అన్న తర్వాత సంసార రథాన్ని లాగించాలంటారు. అందుకని ఇద్దరూ కలిసి ఒక మాటగా, ఒక అండర్స్టాండింగ్తో ఈ బాధ్యత మనది, ఈ బాధ్యతలో నా పాలు నేను పంచుకుంటాను, నీ పాలు నువ్వు పంచుకో అన్న షేరింగ్లో వెళ్ళాలి. అంతేగాని ఇదంతా నీ బాధ్యతే, సంపాదించాల్సిన బాధ్యత నీదే, నువ్వు తెస్తే అన్నం పెడతాను, నాదేం పోయింది అని ఆడది కూర్చున్నా కష్టమే. అంచేత అలాగే భర్త కూడా, నేను సంపాదించి తెచ్చి ఇంట్లో పడేస్తాను కానీ ఇంటి బరువు బాధ్యతలు అన్నీ నీవే, నాకు సంబంధం లేదు, పిల్లలు, చదువులు, హోంవర్క్లు అన్నీ నువ్వే చూసుకోవాలి అని అన్నా కష్టమే. ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్తో ఈ సంసారాన్ని మనం మొయ్యాలి, ఈ భారాన్ని మనం మొయ్యాలి, ఈ బాధ్యతను మనం వహించాలి, ఈ పిల్లల చదువులు పెళ్ళిళ్ళ వరకు మనం ఇద్దరము ఒకే మాటగా ఉండాలి, ఒకటే కట్టుబాటుతో నడిపించాలి జీవితాన్ని అనే ఒక అండర్స్టాండింగ్తో పెడితే ఆ జీవితానికి గొడవలు రావు. ఒక కేటగిరీ వైపు చూసుకుంటే మేడం, ఇప్పుడు జనరేషన్ అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ ఏంటంటే, ముఖ్యంగా అబ్బాయిలు తీసుకుంటే పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. నిజంగా మీరు అన్నట్టుగానే మనం గతంలో ఒక వీడియో కూడా మాట్లాడుకున్నాం, పెళ్లి అంటేనే భయపడుతున్నారు. 30-40 తర్వాత 40 వచ్చినా కూడా కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. చాలా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, టెన్షన్స్, ఇవన్నీ కూడా ఇద్దరిని, మళ్ళీ ఇంకోటి ఏంటంటే తల్లిని భార్యని కూడా మేనేజ్ చేయాలి, అదొక పెద్ద సమస్య.
పిల్లలు ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి కొంచెం పెళ్లికి దూరంగా ఉంటున్నారు. అవును. మరి అది దూరంగా ఉండడం అంటే అది కష్టం కదా, ఎప్పటికైనా చేసుకోవాల్సిందే. మరి అలాంటి యువతకి ఏమైనా మీరు సజెషన్స్? అది ఏంటంటే అమ్మా, ప్రతి చిన్న విషయానికి భయపడడం, అవాయిడ్ చేయడం అనేది ప్రజెంట్ జనరేషన్ నేచర్. అంటే ఒక సమస్య వస్తే దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేదు, అంచేత ఆ సమస్యని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అది ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారు? ఇప్పుడు పెళ్ళే ఉంది, పెళ్ళి అంటే బరువు బాధ్యత. ఈ బాధ్యతలన్నీ, ఈ తలనొప్పులన్నీ ఎవరు పడతారు? డేటింగ్ యాప్ ఉంది కదా, ఆడది కావాలంటే అందులో దోస్తీ చేసుకుంటే సరిపోయింది కదా. ఎప్పుడు కావాలన్నప్పుడు ఏ బయట క్లబ్లోనో పబ్లోనో కలుస్తామో, డిన్నర్లో కలుస్తామో, సినిమాలో కలుస్తాం, సరిపోయింది కదా, ఈ బరువు బాధ్యతలు మాకెందుకు అన్న ధోరణి యంగ్ జనరేషన్లో ఎక్కువ కనపడుతుంది. దానికి కారణం సగం పిరికితనం. అంటే వాళ్ళకి ఎదురొడ్డిని నిలబడే ధైర్యం లేకపోవడం. ఒక సమస్య వస్తే ఈ ఫ్యామిలీలోనే కాదు, ఏ సమస్య వచ్చినా నేను పరిష్కరించగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను పరిష్కరించగలను, ఏది వస్తుందో రాని అని అది పరిష్కారం చేసే సమయంలో కష్టపడాలి. కష్టపడితేనే దాని ఫలితం వస్తుంది. అంతేగాని బాబోయ్ ఈ సమస్య వచ్చింది, దీన్ని అవాయిడ్ చేసేద్దాం, దీన్ని దాటేసేద్దామని దాటవేత ధోరణి ఎప్పటికీ పనికిరాదు. పెళ్లి చేసుకుంటే బరువు బాధ్యత అని అనుకుంటారు, కానీ ఆ పెళ్లిలో కూడా ఒక సంతోషం, ఒక ఆనందం ఉందని ఎందుకు అనుకోరు? భార్యతో కలిసి జీవించడంలో ఆనందం ఉంది, భార్యతో కలిసి సినిమాలకు షికార్లకు వెళ్ళడంలో ఆనందం ఉంది, నీకు అనారోగ్యం వస్తే భార్య సేవ చేస్తుంటే ఆ సేవలు పొందడంలో ఆనందం ఉంది. ఇవన్నీ కాకుండా ఆ డేటింగ్లో కాల్ గర్ల్స్ రారా, గర్ల్ ఫ్రెండ్స్ లేరా, ఇవన్నీ ఎందుకు అనుకుంటే గర్ల్ ఫ్రెండ్ నీకు ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుంది? కొద్దిసేపే ఇస్తుంది, కొద్ది సమయమే ఇస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్య నీకు లేనప్పుడు నీ ఒంటరి జీవితమే కదా. ఈ ఒంటరి జీవితాన్నే ఎందుకు ఇష్టపడుతున్నారంటే ఈ బరువు బాధ్యతలు మొయ్యలేక. ఈ బరువు బాధ్యతల్ని ఇది నా బరువు అని కాకుండా ఇది నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత అనుకొని చేయగలిగినాడు అది కష్టం అనిపించదు. ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, దాన్ని ఫేస్ చేసే ఆత్మవిశ్వాసం ఉండాలి. అది లేకుండా దాటేసే ధోరణి, దాటవేత ధోరణి ఎప్పటికీ మంచిది కాదమ్మా. ధైర్యంగా ఉండాలంతే. థ్యాంక్ యూ.